టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కే సినిమాలు అన్ని భారీ బడ్జెట్ తో క్రేజీ కాంబినేషన్స్ తో ప్రెస్టీజియస్ గానే రూపొందుతున్నాయి. దీంతో క్వాలిటీ కోసం చిత్రీకరణ విషయంలో కొంచెం లేట్ అవుతోంది. అయితే ఈ ఆలస్యం రిలీజ్ సమయంలో ఇబ్బంది పెడుతోంది. ఒక డేట్ నుంచి పోస్ట్ పోన్ అయిన మూవీ మరో సినిమాకి అడ్డంకిగా మారుతోంది. ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైతన్యకు ఇదే సమస్యగా మారింది. సక్సెస్ లేక తడబడుతున్న హీరో అక్కినేని నాగ చైతన్యకు లవ్ స్టోరీ తర్వాత సరైన విజయమే లేకుండా పోయింది. ఇటీవల దూత వెబ్ సిరీస్ తో మంచి మార్కులు కొట్టేసిన చైతన్య అదే టెంపోను కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాడు. అందుకు తగ్గట్టే ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను చేతిలో పెట్టుకున్నాడు. అదే తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు, ఆశలే పెట్టుకున్నాడు నాగ చైతన్య. అయితే సినిమా కంటెంట్ పై గట్టిగానే నమ్మకం ఉన్న కాంపిటీటర్లే చైతన్యను భయపెడుతున్నారు. తండేల్ సినిమా షూటింగ్ ప్రెజెంట్ శరవేగంగా జరుగుతోంది. అయితే షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకునే టైంకి మరికొంత కాలం పట్టేలా ఉంది. అయితే ఎలాగో ఆలస్యం అవుతుండటంతో ఈ మూవీని దసరా పండగకి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. పైగా మే నెలలో ప్రభాస్ కల్కి, ఆగస్టులో అల్లు అర్జున్ పుష్ప 2 ఉండటంతో రిలీజ్ ని దసరా పండగకి ప్లాన్ చేయాల్సి వచ్చింది. కానీ అదే సమయానికి భారీ సినిమాలు బరిలోకి దిగబోతుండటంతో పోటీ గట్టిగానే కనిపించబోతోంది. దసరా పండగ బరిలోకి ఇప్పటికే యంగ్ టైగర్ రాబోతున్నట్లు ప్రకటించాడు. ఎన్టీఆర్ హీరోగా నటిసిన దేవర పార్ట్ 1 కూడా అక్టోబర్లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అటు మెగా పవర్ స్టార్ గేమ్ చేంజర్ కూడా ఇదే సమయాన్ని టార్గెట్ చేసుకుని వస్తోంది. దీంతో ఇన్ని భారీ సినిమాల మధ్య తండేల్ పరిస్థితి ఏంటి అన్నది కొద్దిగా టెన్షన్ పెట్టిస్తోంది. అయితే తండేల్ కంటెంట్ పై మేకర్స్ కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాస్త పాజిటివ్ గా వస్తే చాలు కలెక్షన్లు కుమ్మేయచ్చని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే దేవరా తండేల్ 2 చిత్రాలు సముద్రం బ్యాక్ డ్రాప్ తోనే వస్తున్నాయి. మరి తండేల్ దేవరాతో పోటీకి దిగుతుందా లేదా వెనక్కి తగ్గుతుందా అనేది చూడాలి.